ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వలన 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారి నామినేషన్ కానీ అదే కాకినాడ సిటీలో, కాకినాడ రూరల్లో కన్నబాబు గారిది కానీ, అలాగే పిఠాపురంలో గీత గారిది కానీ, అలాగే నేను తునిలో దాడిశెట్టి రాజా గారిది కానీ, అలాగే జగ్గంపేటలో తోట నరసింహ గారిది కానీ, ఈ చూసుకుంటే ఈ 6 అలాగే ప్రతిపాడులో వరుపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈరోజు మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తామన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా అంటే నేను పూర్తిగా అదంతా చూడలేదు కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైన్ ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది, ఈ కేంద్రం పైన పార్లమెంట్లో అమెండ్ అయితే కానీ ఈ రిజర్వేషన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను చేస్తున్నానని హామీ ఇచ్చారు కానీ అది ఎక్కడా జరగలేదు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తామని పెట్టి ఈ రోజున ప్రతి కాపు మహిళ అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా కాపు నేస్తం పేరిట 15,000 రూపాయలు వేయటమే కాకుండా అలాగే అమ్మ ఒడి కార్యక్రమం రకరకాల పథకాల ద్వారా కూడా ప్రతి కాపు కుటుంబానికి ముఖ్యంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు అన్నింటిని కూడా ఆదుకున్న విధానం కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు గడిచిన 4-5 సంవత్సరాలుగా. ముఖ్యంగా మన సమాజంలో సమానత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, సమానత్వం రావాలంటే అందరూ కూడా అన్ని కులాలు కూడా ఆర్థికంగా బలపడాలి, అప్పుడే సమానత్వం వస్తుందని చెప్పే ఆలోచనతోనే ఈ రోజున ఆయన గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ఏమాత్రం అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా నిజమైన లబ్ధిదారులకి ప్రతి కుల సంఘాలకు కూడా ఈ రోజు అందించిన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా రేపు జరిగే ఎన్నికలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాటిట్యూడ్ ఎన్నికలు అంటే ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు పలుకుతున్న విధానాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా నిరుపేద కుటుంబాలను కూడా ఆయన పథకాల ద్వారా ఆదుకుంటున్న వైనాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆ రోజున కోవిడ్ సమయంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్న విధానం అయితే కానీ అలాగే లబ్ధిదారులని కూడా నిజమైన లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా చేస్తున్న వైనాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదే రకమైన పరిపాలన కొనసాగుతుంది అనే ఆలోచనతో ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తారు. నిన్న పవన్ కళ్యాణ్ అండి ముఖ్యంగా ఎందుకంటే ఆయన చెప్పారంటున్నారు కాబట్టి ఆయన ఆ కుటుంబంతో మాకు కూడా చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇంకోటి కూడా చెప్పారట ఆయన మన రిలేషనే రాజకీయం అండి. నేను కూడా అదే చెప్పబోతున్నానండి. రాజకీయం అన్నది చాలా సీరియస్ వ్యవహారం. మన సమాజంలో రాజకీయం అనేది ఒక ప్రొఫెషన్ కాదండి, అది ఒక బాధ్యత. మనం ఆ బాధ్యతగా దాన్ని స్వీకరించే ముందు
దాని మీద ఒక క్షుణ్ణమైన పరిశీలన కానీ ఒక అవగాహన కానీ పూర్తి స్థాయిలో ఉండాలి. అదేంటి, ఆయన అయితే రాష్ట్ర నాయకుడిగా రాష్ట్రం అంతా అవగాహన ఉండాలి. ఈ లోకల్ పార్లమెంట్ అభ్యర్థిగా లేకపోతే పార్లమెంట్లో ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఎంపీగా ఒక అభ్యర్థిని పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ పార్లమెంట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అలాగే మనకి పోటీ చేసే వ్యతిరేక వ్యక్తుల మీద కూడా పూర్తి స్థాయి, అలాగే ముఖ్యంగా మన పార్టీలో పెట్టిన అభ్యర్థుల మీద కూడా అవగాహన కూడా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది నాకు 4వ ఎలక్షన్. అంటే నేను 4వసారి నామినేషన్ వేశాను. ఈ ప్రాంతంలో నేను గత 15 ఏళ్ళుగా సుపరిచితుడిని. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా నేను చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం విదేశాల్లో తిరిగినా, అక్కడ ఇక్కడ తిరిగినా, బట్ ముఖ్యంగా ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ అనురాగంతో, ఈ ప్రాంతంతో ఉన్న నాకు ఎమోషనల్ కనెక్ట్ గురించి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున పోటీ చేయడానికి ఇదే నియోజకవర్గాన్ని నేను చూస్ చేసుకున్నాను. నేను గతంలో ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గానికి పారిపోయిన సంఘటనలు ఎక్కడా లేవు. నేను ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గం వెళ్ళి నేను ఈ నియోజకవర్గం ఇది చేస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఓన్లీ ఓడినా గెలిచినా, ఎందుకంటే ప్రతిసారి పడినప్పుడు లేకపోతే మన వ్యక్తిత్వం మీద మీ అందరికీ తెలిసి ఏమంటారు. అలాగే ప్రతిసారి కూడా నాకు కాకినాడ మీద ఉన్న ప్రేమ అనురాగంతో, కాకినాడ మీద ఉన్న ఒక ఎమోషనల్ కనెక్ట్తోనే నన్ను చివరిదాకా వచ్చి చిన్న చిన్న పరిస్థితుల్లో ఓడిపోయినా ఇదే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని అన్న ఆలోచనతోనే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పారిశ్రామికంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలకి వెల్త్ క్రియేషన్ జరగాలి, అంటే ఆర్థికంగా బలపడే విధంగా చేయాలి అనే ఆలోచనతో గత 3 సార్లు కూడా నేను నామినేషన్ వేయడం జరిగింది. అదే ఆలోచనతో ఈసారి నామినేషన్ వేయటమే కాకుండా నేను ఒక లోకల్ మేనిఫెస్టోని కూడా రూపొందించి ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవాళ మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మా ఆలోచనలన్నీ కూడా ప్రజలకు మేము ఏం చేస్తాం, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నారనుకోండి, నన్ను నమ్మండి అని అప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళారు. నన్ను నమ్మిన ప్రజలకి ఆయన ఏ మాదిరిగా వెన్నంటుంటూ ఈ రోజున చేశారు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. అలా ఏ నాయకుడన్నా, ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా మంచి జరిగితేనే నాకు ఓటేయిందని నిరంతరం చెప్పగలుగుతున్నారా? పోనీ ఇంతకు ముందు గతంలో కూడా నన్ను అన్నారు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చిడతలు కొట్టారని. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఇవాళ ఏం పరిస్థితుల్లో ఉన్నారో ఆయన అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఒకసారి ఈ ఎలక్షన్లకి ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాంతం మీద కానీ ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తుల గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అవగాహన చేసుకుని వెళ్తాం మంచిదని కూడా నేను నాకు ఇప్పుడు గంజాయి అంటున్నారు, 30,000 మంది ఆడపిల్లలు. ఇవాళ ఎలా ఉన్నదంటే అండి, ఈ కొత్త ఒరవడికి ఈ ఎలక్షన్లు నాంది పలికినాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. నేను గతంలో 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మేము పోటీ చేసిన అభ్యర్థులతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. కాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఫ్రెండ్లీ వాతావరణంలో మెలుగుతూ ఉంటాం. అసలు కాకినాడ పట్టణమే ఒక రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్గా ఉండేది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నది. ఇలాంటి ప్రాంతంలో కొత్త వరుడికి ఏంటి గంజాయి లేకపోతే 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారంట. ఆ మాయమైపోయిన వాళ్ళు లిస్టులు డేటా ఈయన దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే కొన్ని అసత్య ప్రచారాలతో వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,77,000 కోట్ల సంక్షేమం ఇచ్చారు. ఆ 2,77,000 కోట్ల సంక్షేమంలో అవినీతి జరిగిందని ఎక్కడ మాట్లాడుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరిట పోర్ట్లు, హార్బర్లు, రోడ్లు ఇవన్నీ రకరకాలుగా ఎక్కడన్నా ఒక విషయంలో మాట్లాడగలుగుతున్నారా? కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళుగా ఈ పని చేశాను, రాబోయే 5 ఏళ్ళుగా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టి చెప్పబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలా కసరత్తు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు కానీ ప్రధానమంత్రి గారు కూడా హర్షించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. గతంలో నేను మొదటగా మీకు అన్నీ విశ్లేషించుకుంటూ రావాలంటే మొదట్లో నేను పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ ఏమైందో మీకు తెలుసు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది. నేను మొట్టమొదటి నుంచి చివరిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కానీ చివరిదాకా ఉన్నాను. చివరిలో నాకు కొన్ని
పర్సనల్ మనస్పార్థాలు నేను లోకల్గా చిన్న చిన్న ఇష్యూస్ వలన ఆ రోజు నేను దూరంగా ఉన్న పరిస్థితుల్లో మన టైం బాగోదు అలాంటి నిర్ణయాలు తీసుకుని 45 రోజులు స్టింట్ ఆ పార్టీలో ఉండడం జరిగింది. తర్వాత నేను ఇంకా ఆ రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి, ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఈసారి సోషల్ ఇంజనీరింగ్ చేసిన పద్ధతి అయితే కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను పెట్టిన పద్ధతి అయితే కానీ చాలా క్షుణ్ణంగా వాళ్ళ మీద ఒక అవగాహన తెచ్చి వాళ్ళ ప్రాంతాల వారికి వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు వాళ్ళకున్న మద్దతుని అన్నీ కూడా కూడగొట్టుకుని ఈ రోజున అభ్యర్థులను పెట్టడం జరిగింది. అదే రీతిలో ఈ రోజున ఎంపీగా నన్ను పెట్టేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన రీసెర్చ్ కూడా చేసి ఈ విధంగా ఆలోచన చేసి నన్ను తీసుకొచ్చి పెట్టారని కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి.